Audio Jungle. Audio Jungle. ప్రైజ్ గాడ్. దేవునికి మహిమ కలుగును గాక. వీడియో వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి ప్రభు యేసుక్రీస్తునామ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు ఇచ్చిన మహాకృపను బట్టి, అలాగే ఈ యొక్క వాక్యము చేత మనల్ని ఇవ్వబోతున్న విధానం బట్టి దేవుని అంత స్తుతిస్తున్నాను. అలాగే దేవుడు అనేక మందిని తన వైపు తిప్పుకోబోతున్నాడు నేను నమ్ముతున్నానండి. అందరికీ దేవునికి స్తోత్రాలు చెల్లిస్తూ ఈ యొక్క వాక్యాన్ని మనం స్టార్ట్ చేసుకుందాం. సో దేవుడు ఈరోజు మనతో మాట్లాడబోయే వాక్యం ఏంటి అంటే యెహెజ్కేలు గ్రంథము 16వ అధ్యాయము. అందరికీ వాక్యము సుపరిచితమే, అయినప్పటికీ దేవుడు నాకు ఇచ్చిన యొక్క ప్రేరేపణ బట్టి నేను మాట్లాడాలని ఆశపడుతూ ఉన్నాను. సో ఈ 16వ అధ్యాయంలో ఏం జరుగుతూ ఉంటదంటే, ఇది ఒక ప్రవచనం. యెహెజ్కేలు ద్వారా దేవుడు యెరూషలేముకు ఒక ప్రవచనం చేస్తాడు. అయితే యెరూషలేముని ఒక ఆడపిల్లతో పోలుస్తూ యెరూషలేము గురించి అనేక విషయాలు మనతో మాట్లాడుతూ ఉన్నాడు అనమాట. సో యెరూషలేము దేవుడు ఇక్కడ ఆడపిల్లగా పోలుస్తూ ఉంటున్నాడు. యెరూషలేముకి ఏం చెప్తాడు అంటే, నువ్వు ఒక కానాను సంబంధీయురాలివి, అలాగే నీ తండ్రి అమోరీయుడు, నీ తల్లి హిత్తీయురాలు. నువ్వు కనిన వెంటనే నీ తల్లిదండ్రులను వదిలేశారు. నీకు అంటూ ఏ యొక్క ఐడెంటిటీ లేదు. నువ్వు రక్తమడుగులు పడి ఉన్నావు, అందరు నిన్ను ఆశించుకున్నారు. నీ మీద ఎవరు కటాక్షించలేదు, ఎవరు నిన్ను ప్రేమించలేదు, ఎవరు నిన్ను రక్షించలేదు. నీకంటూ ఒక వస్త్రములు లేవు. నువ్వు ఒక చెడు అయిన సిచ్యువేషన్ లో బయట పడేసి ఉన్నావు. ఆ టైంలో నేను నీ దగ్గరికి వచ్చి రక్తం బడుగులో పొర్లి పడుతున్న నేను తీసుకుని నేను కడిగి నీకు వస్త్రం ధరించి నీకు ఒక ఐడెంటిటీనిచ్చి, అలాగే నేనేం చేశాను అంటే ఒక మంచి వ్యక్తిగా, ఒక మంచి మనిషిగా, ఒక మంచి ఆడపిల్లగా నేను తయారు చేశాను. కొన్ని రోజులు గడవగా నువ్వేమైపోయావు అంటే మంచి యవనస్తురాలుగా నువ్వు అయ్యావు. అయిన తరువాత నీకంటూ ఒక మంచి ఆభరణాలు పెట్టి, మంచి అందమైన సిచ్యువేషన్ లో నేను నీకు వస్త్రాలు ఇచ్చి, రంగురంగుల వస్త్రాలు ఇచ్చి నేను ఒక మంచి సిచ్యువేషన్ లో నేను పెట్టి నిన్ను ఆడపిల్లగా ఒక మంచి అందమైన యవనస్తురాలుగా నేను చేసి, ఎవరు నేను ముట్టుకోకుండా నిన్ను భారీగా చేసుకుని, అలాగే నీతో నేను నిత్య నిబంధన చేసి నీకు నేను అభిషేకించాను అని చెప్పి యెరూషలేము గురించి దేవుడు ఒక ఆడపిల్లతో పోలుస్తూ మాట్లాడుతూ ఉంటాడు అనమాట. సో మాట్లాడుతూ తర్వాత ఏం చేస్తాడంటే, కింద సెకండ్ పార్ట్కి వెళ్ళినప్పుడు అలాగే యెహెజ్కేలు మాట్లాడుతూ ఏమంటాడంటే, ఇలా ఉన్న నీవు ఎప్పుడైతే అందంగా తయారయ్యావో, ఒక యవనస్తురాలుగా మారావో, ఆఫ్టర్ మ్యారేజ్ నువ్వు ఎలా తయారయ్యావు అంటే, నీ అందాన్ని బట్టి నువ్వు గర్వించి నువ్వు ఎలా అయిపోయావు అంటే, ఆ ఊరిలో వచ్చే ప్రతి ఒక్కరితో, ఆ యొక్క దేశానికి వచ్చే ప్రతి ఒక్కరితో వేసిగా మారిపోయి అందరితో వ్యభిచారం చేయడం స్టార్ట్ చేసేసావు. నేనైతే వస్త్రాలు ఇచ్చానో ఆ వస్త్రాల మీద నువ్వు వ్యభిచారం వేస్తున్నావు. ఏదో ఈ లోకానుసారమైన వాటికి నువ్వు పాల్పడిపోయావు. ఎట్లయిపోయావు అంటే, ఒకప్పుడు మంచిగా ఉన్న వ్యక్తి నువ్వు ఇప్పుడు ఎలా అయిపోయావు అంటే ఒక వ్యభిచారిగా, ఒక విగ్రహారాధకులుగా మారిపోయి దేవునికి దూరం అయిపోయావు అని చెప్పి మాట్లాడుతూ ఉంటాడనమాట. సో ప్రియ సహోదరులారా, ఇది ఒక విషయాన్ని మీతో మాట్లాడాలని దేవుడు మాట్లాడాలని ఆశపడుతూ ఉన్నాడు. ఏంటంటే ఈ 16వ అధ్యాయం ద్వారా మన లైఫ్ ని కూడా దేవుడు అన్వయించాలనుకుంటున్నాడు అనమాట. ఏంటి అంటే, ఒకప్పుడు మన జీవితాల్లో కూడా యెరూషలేము ఎలా ఉందో అలా జీవితాలు మనవి, అవునా కదా? మన జీవితంలో కూడా ఎటువంటి ఫలభరితం లేదు. మన జీవితంలో కూడా మనకంటూ ఎవరు లేరు. ఒక హాస్యకరమైన జీవితంలో బయట పారబోయబడి ఉన్నాం. మన జీవితాలు కూడా ఎవరు వచ్చి మనకు ఆదరణగా నిలబడిన వారు ఎవరు లేరు. ఒక రక్తం అడుగులో ఉన్న మన జీవితాలు, ఒక పాపంలో ఉన్న మన జీవితాలను, ఒక శాపంలో ఉన్న మన జీవితాలను, ఎవరు దిక్కులేరన్న జీవితాలను, నిందలో ఉన్న జీవితాలను, ఏ అధికారము లేదు, నాకు జీవితమే లేదు, అలాగే నాకు ఏ జాబు లేదు, నా లైఫ్ లో సెటిల్మెంటే లేదు, నా లైఫ్ లో సక్సెస్ లేదు అనుకున్న జీవితాల్లో మనం ఉన్నాం కదా. టైంలో ఎవరు మనల్ని పట్టించుకోలేదు, కానీ క్రీస్తు ప్రభువు మనల్ని పట్టించుకోలేదు. వేసుకోండి, యెరూషలేము ఏదైతే సిచ్యువేషన్ లో ఉందో ఆ సిచ్యువేషన్ లో నువ్వు కూడా వేడుకోనున్నావు. ఒకప్పుడు పాపంలో మునిగిపోయి, శాపంలో మునిగిపోయి, ఈ లోకంలో అందరి చేత నిందపడి, ఈ లోకంలో అందరి చేత అనిపించుకుని, ఈ లోకంలో ఎవరు మనకు తోడలేనప్పుడు, ఏది చేసినా మనకు సక్సెస్ రానప్పుడు, ఏది చేసినా మన లైఫ్ లో ఏది ఇంకా బ్రతకడమే వేస్ట్ అనుకున్న సిచ్యువేషన్ లో యెరూషలేము ఎలా అయితే ఉందో మన జీవితాలు కూడా అలాగే ఉన్నాయి కదా. ఎలా బ్రతుకున్నామంటే, ఎవ్వరు ఆధారం లేరు మనకు. అందరు వదిలేస్తారు.
మా జీవితాలు అయిపోయాయి, ఇంకెందుకు పనికిరాము, ఇంకా నేను చనిపోవడమే, అందరి చేత నిందబడమే, అందరి చేత అనిపించుకోవడమే, అది ఏ జాబ్ లేదు, నాకు ఏ సక్సెస్ లేదు, నాకు ఏ బ్రతుకు లేదు ప్రభువా అని ఏడ్చుకుంటున్న సిచ్యువేషన్లో ఈ లోకల్లో ఎవరు చూడలేదు బిడ్డ. నిన్ను కేవలం దేవుడే చూశాడు. ఆ సిచ్యువేషన్లో ఉన్న నిన్ను, ఆ సిన్లో మునిగిపోయి తేలాడుతూ బ్రతుకుతున్న నిన్ను దేవుడే చూశాడు. ఆ యొక్క నిందల్లో, ఆ యొక్క అవమానాల్లో, ఆ యొక్క జీవితాల్లో, ఆ సక్సెస్ లేని జీవితాల్లో, ఆ జాబ్ లేని జీవితాల్లో, ఆ బ్రతుకు లేని జీవితాల్లో ఎవరు చూడలేదు, కానీ దేవుడే చూశాడు. చూశాడు. ఆయన చూసి దగ్గరికి వచ్చి నువ్వు పలకరించి, నీకు బుద్ధాడి, నీకు సరైన వస్త్రాలు ఇచ్చి, నీకున్న నిందను తీసివేసి, పాపంలో ఉన్న నిన్ను దేవుడు లేవనెత్తి నేను ఎలా చేశాడు అంటే ఒక మంచి అందమైన వ్యక్తిగా, ఏవైతే లేవో అవన్నీ నీకు సమర్పించి, జాబ్ లేనప్పుడు జాబ్ సమకూర్చాడు, నీకు ఈ లోకంలో ఏది లేదో అన్ని సమకూర్చాడు. నువ్వు ఎన్నుకున్నాడు, నువ్వు వాడుకున్నాడు. దేవుడు ఒక మంచి పేరు లేని వ్యక్తిని, నువ్వు హాస్యకరమైన జీవితంలో నీ జీవితాన్ని దేవుడు ఏం చేశాడంటే ఒక మంచి పేరు గల వ్యక్తిగా మార్చేశాడు. పరువు లేని నీ జీవితాన్ని, పాపంలో పడి ఉన్న నీ జీవితాన్ని, శాపంలో పడి ఉన్న నీ జీవితాన్ని, ఈ లోకంలో ఎవరు నాకు లేరన్న జీవితాన్ని, తల్లిదండ్రులు లేని జీవితాన్ని, ఈ లోకంలో వస్త్రాలు లేని జీవితాన్ని, తిండి లేని జీవితాన్ని, పరువు లేని జీవితాన్ని, నిందల్లో ఉన్న జీవితాన్ని, ఎందుకు పనికిరాని జీవితాన్ని, వేస్ట్ గాడిని అనుకున్న జీవితాన్ని దేవుడు తీసివేసి ఎలా మార్చాడంటే మంచి వ్యక్తిగా మార్చేశాడు. నీ లైఫ్లో ఎవరు చేయాల, నీ తల్లి చేయాల, నీ తండ్రి చేయాల, నీ అందరూ విడిచిపోయారు. ఈ లోకల్ నిందల్లో పడిపోయావు. లోకల్ మనిషిని ఎలా చూస్తుందంటే ఒక వేస్ట్ వీడు, ఎందుకు పనికిరాడు, యూజ్లెస్ అనుకున్న సిచ్యువేషన్లో దేవుడు అసలు నీకు అది అసలు లేని సిచ్యువేషన్లో, నీకు దీనికి వర్తి కాదు అన్న సిచ్యువేషన్ కూడా దేవుడు లేపండి, లేపి నేను ఒక సిచ్యువేషన్లో తీసుకొచ్చి నీ నిందను తీసివేసి, నీ పాపాన్ని కడిగివేసి, నిన్ను ఎందుకు పనికిరాని సిచ్యువేషన్ తీసివేసి నిన్ను ఎలా మార్చాడు అంటే ఒక పనికి వచ్చే వ్యక్తిగా మార్చేశాడు. ఒకప్పుడు నువ్వు అనేక మందికి ఎలా ఉన్నావంటే, ఎందుకురా నువ్వు మాకు చెడబుట్టావు, ఎందుకురా నువ్వు మా జీవితానికి పనికి రావట్లేదు, ఎందుకురా నువ్వు మా జీవితంలో ఎందుకు ఉపయోగమే లేదు అన్న జీవితంలో నువ్వే అనేక మందికి ఆధారమైపోయావు. ఇప్పుడు దేవుడు నీ జీవితంలోకి వచ్చినప్పుడు, దేవుడు నీ దగ్గరికి వచ్చి నిన్ను లేవనెత్తి, నిన్ను కాపాడి, నిన్ను ముచ్చడించుకుని, నీతో ఉండి, నిన్ను అనేకమైన వాటి నుండి విడిపించి, సంఖ్యల నుండి విడిపించి దేవుడు నీతో ఉన్న తర్వాత మాత్రమే ఉన్నావు. ఒకప్పుడు నీకు జాబ్ లేదు, ఒకప్పుడు నీకు పరువు లేదు, ఒకప్పుడు నీకు ఎన్నుకుని దేవుడి ద్వారా మాత్రమే నువ్వు అనేక విషయం తెచ్చుకున్నావు. ఇలా ఉన్న నిన్ను దేవుడు ఎందుకు పనికిరాని నిన్ను దేవుడు ఎన్నుకున్నాడు. ఆయన నిన్ను పెళ్లి చేసుకున్నాడు. ఆయన నీతో నిత్య నిబంధన ఏర్పరచుకున్నాడు. ఆయన నిన్ను అభిషేకించుకున్నాడు. ఆయన నిన్ను వాడుకున్నాడు. ఆయన నీలో నింపుకున్నాడు. అలా ఉన్న నువ్వేమైపోయావు? జాబ్ వచ్చిన తర్వాత, పరువు వచ్చిన తర్వాత, జీవితం వచ్చిన తర్వాత, అందరిని దగ్గరకు వచ్చి ఈగల్లాగా ముట్టిన తర్వాత నువ్వు ఎలా అయిపోయావు అంటే, నీకు జాబ్ని బట్టి నువ్వు వచ్చేపడ్డావు, నీకు పరువుని బట్టి వచ్చేపడ్డావు, నీకు అథారిటీని బట్టి నువ్వు వచ్చేపడ్డావు, నీకున్న రిలేటివ్స్ని బట్టి నువ్వు వచ్చేపడ్డావు, లోకంలో మనుషులు బట్టి వచ్చేపడ్డావు, నీకున్న ధనాన్ని బట్టి వచ్చేపడ్డావు. పడిపోయి ఇంకేం లే, దేవుడు ఉంటే ఏంటి, లేకపోతే ఏంటి. ఒకప్పుడు దేవుని కోసం ప్రీచింగ్ చేసిన నీవు, దేవుని కోసం బ్రతికిన నీవు, దేవుని కోసం సమస్తం వెచ్చించుకున్న నీవు, సమస్తం ఈ లోకంలో ఉపేక్షించుకున్న నీవు ఇప్పుడు ఏమైపోయావు అంటే, నాకు అవసరం లేదు వాడు, ఆయన ఏమున్నా ఏం చేశాడు నా కోసం, ఏం చేశాడు నా కోసం అని నీ జీవితాన్ని దేవుడి కోసం కాక ఎలా అయిపోయావు అంటే, వచ్చిన ఒక్కళ్ళతో నువ్వు విచారం చేయడం స్టార్ట్ చేసావు. ఇక్కడ విచారం దేవుడు ఎలా చూపిస్తున్నాడు తెలుసా? విచారం అనేది శారీరక సారమైన ఒకటి అయితే, రిలీజియస్ పరంగా ఒకటి, ఆత్మీయ సారమైనది ఒకటి. శారీరకంగా శరీరంతో చేస్తారేమో కానీ ఆత్మీయసారంగా దేవుడిని వదిలేసి నువ్వు అనేక మందిని దేవుడికి పూజిస్తున్నావు అంటే, అనేక వాటిని ఆధారం చేసుకుని, వాటిని విగ్రహంగా చేసుకుని దేవుడు వదిలేసావు అంటే అదే వ్యభిచారం. ఈ వ్యభిచారంలో యెరూషలేం పట్టణం పడిపోయింది. ఆ యవనస్త్రాలు ఏమైపోయిందంటే తన అందాన్ని బట్టి గర్వించిపోయింది, తన యొక్క జీవితాన్ని బట్టి అభినందించింది. నాకేంటి, ఒకప్పుడు ఎలా ఉంది తన జీవితం, ఎవరు దాని దగ్గరికి వచ్చిన వాళ్ళు కాదు, ఎవరు దాని దగ్గరికి వచ్చి పట్టుకుని అమ్మా నువ్వు నాకు కావాలి అన్న వాళ్ళు కాదు. కానీ దేవుడు చాటి సిచ్యువేషన్ లో కూడా నువ్వు ఎందుకు పనికి రాకపోయినా, ఆశ్చర్యకరంగా ఉన్న అంటున్న సిచ్యువేషన్ ఉన్న దేవుడి దగ్గరకు వచ్చి పట్టుకొని అని శుభ్రం చేసిన తర్వాత ఎలా మారిపోయావు? నీ అందాన్ని బట్టి గర్వించేసావు, నీ జాబ్ను బట్టి గర్వించేసావు, నీ పరువును బట్టి గర్వించేసావు, నీ నీ యొక్క ఆత్మీయతను కాకుండా నువ్వు ఎట్లా అయిపోయావు అంటే, నీకు వచ్చిన పరువును బట్టి, ఆ యొక్క అథారిటీని బట్టి, ఆ యొక్క జీవితాన్ని బట్టి, సక్సెస్ని బట్టి ఏమైపోయావు అంటే ఈ లోకం పడిపోయింది.
ఒకప్పుడు దేవుని ఆరాధించి నీకు ఈరోజు నీకు విగ్రహంగా డబ్బు మారిపోయింది, విగ్రహంగా జాబ్ మారిపోయింది, విగ్రహంగా అనేక విషయాలు మారిపోయాయి, విగ్రహంగా అనేక విషయాలుగా మారిపోయి నువ్వు ఆ విగ్రహాన్ని పట్టుకొని తిరుగుతున్నావు. ఒకప్పుడు నీకు ఎవడు జాబ్ ఇవ్వలేదు, ఒకప్పుడు నీకు ఏది లేదు, నువ్వు దేవుని సంఘంలో సువార్త చేసుకుంటూ ఉన్న వాడవి, నువ్వు అట్లా ఉంటున్న టైంలో దేవుడిని హెచ్చించాడు. ఆ విషయాన్ని మర్చిపోయి నువ్వు ఎలా మారిపోతున్నావు? దేవుని ప్రేస్ చేయాల్సిన నోటితో అనేక మందిని ప్రేస్ చేస్తున్నావు. దేవుణ్ణి ప్రేస్ చేయాల్సిన నోటితో ఎవడో గొప్ప పని చేశాడంటున్నావు. గుర్తుపెట్టుకోండి మాట ఏంటంటే, దేవుడు లైఫ్ మనకి ఇది ఇవ్వకపోతే ఇప్పటి వరకు బ్రతికే వాళ్ళమే కాదు. ఈ లోకంలో ఎవరో ఎన్నో విషయాలు చేశాను, నేను వాళ్ళని తప్పు పట్టట్లేదు, కానీ దేవుడు కాక నీకు ఎవరినైనా నువ్వు ఆధారం చేసుకుని, దేవుడు కాకుండా ఎవరినైనా నువ్వు విగ్రహంగా తీసుకుని దేవుడిగా కొలుస్తున్నావు అంటే గుర్తుపెట్టుకో, నీ యొక్క నాశనం దగ్గరలో ఉంది. అందుని బట్టి దేవుడికి ఈ విషయాన్ని తెలియజేస్తున్నాడు. విషయం గుర్తుపెట్టుకుని దేవుడి దగ్గర తిరిగి రావాలి. సో అట్లా ఆ యొక్క యవ్వనస్త్రీ తన జీవితాన్ని బట్టి ఇద్దరితో అయిపోయింది. దేవుడిని మర్చిపోయిందండి, దేవుడితో చేసిన నిత్య నిబంధన మర్చిపోయింది, దేవుడిచ్చిన అభిషేకాన్ని మర్చిపోయింది, దేవుడిచ్చిన కృపను మర్చిపోయింది, దేవుడిచ్చిన యొక్క తలంతులు మర్చిపోయింది, దేవుడిచ్చిన యొక్క భాగ్యాన్ని మర్చిపోయింది. ఏం గుర్తు చేసుకుంటుందంటే తన జీవితాన్ని, లైఫ్ లో ఏదైతే ప్రజెంట్ తను కోరుకుంటుందో, తనకుందో, తనకు కనపడుతుందో, తన కళ్ళకు కనపడుతుందో అదే పట్టుకుని అదే దేవుడు అని తెచ్చుకుంటాం. గుర్తు చేస్తూ నీ జీవితం నా జీవితం అలాంటిదేనా? ఎలాంటి బ్రతుకులు ఉన్న మనం జీవితాలను ఒకసారి దేవుడు ఎందుకు పనికిరాని నీ జీవితాన్ని పనికొచ్చే పాత్రగా, నిన్ను జాబ్ వచ్చే పాత్రగా, లోకంలో తల్లిదండ్రులు నిన్ను అవమానపరిచిన సిచ్యువేషన్ నుండి తల్లిదండ్రులకి ఒక ఆధారంగా మారిన నీవు ఈ లోకంలో దేవుని ఆధారం కాకుండా అనేక మందిని ఆధారం వేసుకుని బ్రతుకుతున్నావు కదా. ఏంటి నీ సిచ్యువేషన్? ఏంటి నీ బ్రతుకు? ఏంటి నా బ్రతుకు? ఎవరిని మనం ఆలోచించుకోవాలి? దేవుణ్ణా లేకపోతే లోకంలో ఉన్న వాటినా? ఏం చేయాలి? అన్ని ఉన్నప్పుడు అన్ని లేనప్పుడు దేవుని దగ్గరికి ఎవడైనా వస్తాడు? అన్ని ఉన్న తర్వాత, అన్ని దేవుడు ఇచ్చిన తర్వాత దేవుడే ఇచ్చాడని దేవునికి నమ్మకంగా నిలబడితేనే కదా గొప్ప విశ్వాసం. ఇలా ఉన్న నీవు దేవుడిని ఎంత ప్రేమిస్తున్నాడండి, ఎంత ప్రేమిస్తున్నాడు. అందుకే కదా ఈ వాక్యం నీ దగ్గరికి పిలిపిస్తున్నాడు. అందుకే కదా ఈ వాక్యాన్ని ప్రత్యేకంగా షూట్ చేయించుకుని నీకు దగ్గరికి పంపిస్తున్నాడు. అందుకే కదా దేవుడు నిన్ను మళ్ళీ రమ్మని పిలుస్తున్నాడు. దేవుడు ప్రేమమయుడే, అందుకే పిలుస్తున్నాడు. అంత ప్రేమను నువ్వు వ్యర్థం చేసుకుని, ఆయన కృపను వ్యర్థం చేసుకుంటే దేవుడు ఉగ్ర రూపం నువ్వు చూస్తాడు అని అంటాడు. 43వ వచనంలో అనుకుంటా, 43వ వచనం అంటాడు, నేనైతే యవన దినంలో నీకు ఇచ్చానో, యవన దినంలో నీతో నిబంధన చేశాను, అవన్నీ నువ్వు వాటన్నిటికీ వ్యతిరేకంగా చేసేసావు. సో దీన్ని బట్టి నేను నీకు శిక్ష విధిస్తానంటాడు. ఈరోజు దేవుడు నీకు ఎందుకు ఇస్తున్నాడంటే వాక్యాన్ని, ఈ వాక్యము విని నువ్వు రక్షణలోకి రావాలి, నువ్వు ప్రేమ తెలుసుకుని దేవుని దగ్గరికి రావాలి. వై డోంట్ యూ కమ్ టు జీసస్ అనేది ఏంటంటే, నువ్వెందుకు దేవుని దగ్గర రాకూడదు? దేవుడు నీకు అన్ని ఇచ్చాడు కదా, నువ్వెందుకు నీ జీవితాన్ని దేవునికి మళ్ళీ సమర్పించుకోకూడదు? దేవుడు ఏమి వద్దు అనట్లేదు. దేవుడు ఎన్నిసార్లు వచ్చినా, ఎంత పాపంలో ఉన్నా, ఎంత శాపంలో పడిపోయినా దేవుని దగ్గరికి వచ్చి ప్రభు అని పడిపోయా పడిపోయా అని చెప్పి దేవుని దగ్గరికి వచ్చినప్పుడు దేవుడు ఎందుకు నిన్ను వెనక్కి తీసుకుని చెప్పండి. ఎంతో మంది వ్యక్తులు దేవుని కనుకరించేవాడు కదా. ఇంత చేసినప్పటికీ నువ్వు ఇంకా దేవుని దగ్గరికి వెనక్కి రాకపోతే దేవుని యొక్క ఉగ్రరూపం నిజంగా చూస్తావు. ఏదైతే నిబంధన చేశాడో నిబంధనలన్నింటి మర్చిపోతాడు. దేవుడు నిన్ను ఒక ఉగ్రరూపం చూడకుండా దేవుడు నిన్ను ప్రేమతో పిలుస్తున్నాడు అండి. నీ జీవితాన్ని జ్ఞాపకం చేసుకో. ఈ లోపల ఏం లేనప్పుడు నేను దేవుడు అన్ని లేవనెత్తిన వాడు. ఈ లోపల ఎవరిని వెనకాల నుంచినప్పుడు దేవుడే వెనకుండి తట్టి నువ్వు చేయగలుగుతావాడని దేవుడు నిన్ను నింపగలిగిన వ్యక్తి కదా ఆయన కదా. ఆయన తప్ప నీకు ఎవరు లేరు కదా. టైంలో ఈ లోకంలో మనుషులు కూడా నిలబడలేదు కదా, ఈ లోకంలో ఉద్యోగం నిలబడలేదు కదా, ఈ లోకంలో ప్రాణం లేనప్పుడు ఆ యొక్క బాధలు బాధపడుతున్నప్పుడు ఎవరిచ్చారు నీకు ఆ యొక్క ప్రాణాన్ని? ఎవరు పోసారు ఆ ప్రాణదానాన్ని నీకు? ఇంత చేసినప్పుడు నువ్వు ఎందుకు దేవుని కోసం నిలబడకూడదు? ఎందుకు దేవుని దగ్గర మళ్ళీ రాకూడదు? ఎందుకు దేవునితో ఎందుకు గడపకూడదు? దేవుడు ఏం దేవుడు నేను పిలుస్తున్నాడు. దేవుడు ఎందుకు దేవుని దగ్గర రాకూడదు? దేవుని దగ్గర రా. దేవుడు నీకు మాట్లాడతాడు. నేను నమ్ముతున్నాను. ఈ లోకంలో ప్రతి ఒక్కటి మర్చిపోయి జీవితాన్ని ఇంకా నేను వస్తే దేవుడు ఏమని అనుకుంటాడేమో అనుకున్న థాట్లో వద్దు. మీరు దేవుని దగ్గర రండి. మీరు దేవుని మీ ఏళ్ళ దేవుడు ఎంతో గొప్ప కార్యములను, ఒక నిబంధన దేవుని మీద ఏర్పరచుకుని మీ పట్ల ఒక ప్రణాళికలు దేవుడు ఏర్పరచుకున్నాడు కదా. ఆ ప్రణాళికను మళ్ళీ దేవుడు రిజ్యూమ్ చేయాలనుకుంటాడు. ఎందుకు రాకూడదు? రండి, దేవుని దగ్గర రండి. దేవుడు మళ్ళీ పిలుస్తాడు. నన్ను దేవుని కోసం వాడబడండి, దేవుని కోసం నింపబడండి. అధ్యాయాన్ని ఒకసారి ధ్యానించినప్పుడు కన్నీళ్ళైతే ఆగు నిజంగానే. ఎందుకంటే దేవుడు ఎంత ప్రేమమయుడా, ఎంత కరుణమయుడా. ఊషే జీవితంలో అదే కదా.
ఉషకి వేషనిచ్చి పెళ్లి చేసి తన ప్రేమను చూపిస్తాడు. అయినప్పటికీ వేష తెలుసుకోలేదని సిచ్యువేషన్. ఈరోజు మనం గోమర్ లాగా ఉండొద్దు. ఊషి ఎలా అయితే దేవుని కోసం నింపబడగలిగిందో, ఊషి ఎలా అయితే నింపబడ్డాడో, ప్రేమ చూపించడానికి, దేవుని ప్రేమ ఎట్లా చూపించడానికి ఎన్నిసార్లు పోయినా ఆమె వెనక్కి తెచ్చుకునే సిచ్యువేషన్ లో దేవుడు ఊషిని రిప్రజెంట్ చేసి ప్రేమను చూపించాడండి. ఊషిని ఎందుకు వెనక్కి తిరిగి రాకూడదు? కమ్ బ్యాక్. దేవుడు అంటున్నాడు, నో ప్రాబ్లం, నేను మళ్ళీ నార్మల్ గానే తీసుకుంటా. తప్పిపోయిన కుమారుని దేవుడు ఎలా అయితే ఆ యొక్క సంబరాలతో దేవుడు తీసుకొచ్చుకున్నాడు, ఈ రోజు నీ జీవితాన్ని, నా జీవితాన్ని కూడా దేవుడు అంత తెచ్చుకోవాలనుకున్నాడు. ప్లీజ్ దేవుడి వైపు తిరగండి, దేవుని దగ్గరికి వచ్చేయండి. ఈ లోపల ఏవి శాశ్వతం కాదు. మన జీవితాలు రక్షణకి, అలాగే మన జీవితాలు పరలోక రాజ్యంలో ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. దేవుడు మన కోసం ఎంతో చేయాలని ఆశపడుతూ ఉన్నాడు అనమాట. మనం ఎందుకు దేవుడి దగ్గరికి వెనక్కి రాకూడదు? ఆలోచించండి. దేవుడిని చాలా ప్రేమిస్తున్నాడు కాబట్టి ఎంత గొప్పగా దేవుడి దగ్గరికి వాక్యం పంపిస్తున్నాడు, ఎంత ప్రేమిస్తున్నాడు. ఒక్కసారి ఆలోచించండి. దేవుడి దగ్గరికి వచ్చేయండి. దేవుడు మీతో మాట్లాడుకుంటున్నాడు. దేవుడు మళ్ళీ మిమ్మల్ని కావాలనుకుంటున్నాడు. ఆయన రాజ్యంలో ఆయనతో పాటు మిమ్మల్ని మీతో ఆనందించాలనుకుంటున్నాడు, మీతో పెళ్లి భోజనం చేయాలనుకుంటున్నాడు. ఎందుకు వెనక రాదు? దేవుడు మిమ్మల్ని నాకు పిలుస్తున్నాడు, మళ్ళీ ప్రేమిస్తున్నాడు. మీ దగ్గర మళ్ళీ లాస్ట్ రోజులు ఏం చెప్తాడంటే, నీకే శిక్ష విధిస్తానన్న దేవుడు మళ్ళీ కనికరపడి, నీతో నేను ఎవరి కాలంలో నిబంధన చేశా కదా, అతన్ని గుర్తు చేసుకుంటా, నీ మీద తీసుకురాను నేను. లోపల మనం ఎవరమండి? దేవుడు మాట్లాడండి. మనం ఎవరమండి? అని గోలి ఎటు కూడా సరిపోయేవారు కాదు కదా. నరులను జ్ఞాపకం చేసుకున్నట్టు వాడు ఏ పాటి వాడు అంటున్నాడు కదా. మరి ఏ పాటి వాళ్ళం మనం? ఎందుకు పనికి వస్తాం అసలు? మనం లేపితే వేరెవరు చెప్తే కూడా దేవుడు చేయించగలుగుతారు. ఎందుకు దేవుడు ఎట్లా చేసుకోండి. దేవుడు ఎంత ప్రయారిటీ మనకి ఇస్తున్నాడు, ఎంత ప్రేమ చూపిస్తున్నాడు. మన కోసమే కదా గొప్ప పరలోక రాజ్యాన్ని స్థాపించి మన కోసం ఇల్లు కడుతున్నాడు దేవుడు. ఎందుకు మనం వాటిని స్వాతంత్రపరచుకోకూడదు? ఈరోజు నీ స్థితిని బట్టి బాధపడద్దు. దేవుని దగ్గరికి వెళ్ళి రిపెంట్ అవ్వు. దేవుడు మళ్ళీ నేను క్షమిస్తున్నాడు, దేవుడు క్షమిస్తానని చెప్తున్నాడు. సో మీరందరూ వెనక్కి తిరగండి, దేవుని కోసం మళ్ళీ వాడబడండి, మళ్ళీ నిలబడండి. దేవుని రాజ్యంలో ఒక స్థాపకులుగా మీరు నిలబడండి. దేవుని జీవితంలో గొప్ప కార్యము చేయుగాక. ఆమేన్. ప్రైజ్ గాడ్.